ముందు పోయి నాకు ఇక్కడ చూసిన నేను సోనియా గాంధీ గారిని కాళ్ళు కడిగి సోనియా కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా తక్కువే, నిజంగానే తక్కువే. నీకు కాళ్ళు నెత్తిన చల్లుకో, తీర్థం తాగు సోనియా గాంధీది. కాళ్ళు కడిగి తీర్థం తాగాలి రేవంత్ రెడ్డి. He could never become a chief minister but for Sonia Gandhi and Rahul Gandhi. A character like that will never become a chief minister. That too in the Congress party, because Congress is known for some kind of a values, education. చదువుకున్నాళ్ళు ఉంటారు అంతగా. నాసాల సైంటిస్ట్ సార్ ఇటువంటి పీసీసీ ప్రెసిడెంట్ చేసిండ్రు. ఏం కర్మ పార్టీకి? నాసా సైంటిస్టులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు, ఫైటర్ పైలట్లు పీసీసీ ప్రెసిడెంట్లు ఉంటారు. రేవంత్ రెడ్డి లాంటి చిచోరాగాలు కూడా పీసీసీ ప్రెసిడెంట్ అయిపోయారు. దాని ముఖ్యమంత్రులు ఇవాళ ఓన్లీ బికాజ్ ఆఫ్ సోనియా గాంధీ. ఆమె కాళ్ళు కడిగి నెత్తిన తల్లుకో, తాగు తీర్థం తాగు. దాంతోపాటుగా నేను అడుగుతా ఉన్నా, ఆమె నువ్వు మంచిదే అన్నవా, తీర్థం కాదు తాగుదాం నెత్తిన తల్లుకుందాం అంటున్నావు, మరి నువ్వు బలిదేవత అన్నావు కదా, చెప్పలేసుకో మరి ఫస్ట్. నేను ఇది నమ్మనా అది నమ్మనా చెప్పు నాకు. నేను ఇది నమ్మాలంటే నువ్వు చంపలేసుకోవాలి. తెలంగాణ సమాజం ముందు సోనియా గాంధీ గారిని నేను ఇట్లా తప్పు మాట్లాడినా, షీ డిజర్వ్స్ రెస్పెక్ట్, నో డౌట్. ఆమె తల్లి. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే ఆమెను తల్లి అని చెప్పని పొగిడినరు. బట్ ఫర్ హర్ తెలంగాణ వుడ్ హావ్ నాట్ బీన్ పాసిబుల్ అని చెప్పని ఆన్ రికార్డ్ కేసీఆర్ గారు అన్నారు. షీ డిజర్వ్స్ రెస్పెక్ట్. లెట్స్ రెస్పెక్ట్. మనం అపహాస్యం చేసినావు కదా, అగౌరవపరిచినావు కదా, బలిదేవత అన్నావు కదా, చంపలేసుకో మరి. కిషన్ రెడ్డి ఏమో మోడీ గులాంగిరి చేస్తున్నాడు కాబట్టి రాష్ట్రంలో ఉండే అర్హత లేదు అని అంటున్నావు. సరే, మనం సోనియా గాంధీ గారిని తిట్టినోడి సోనియా గాంధీ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఎట్లయితావు, లేకపోతే ముఖ్యమంత్రి ఎట్లయితావు? నువ్వు చంపలేసుకో ఫస్ట్. ఇకపోతే బాధ కలుగుతూ ఉందండి, చాలా విషయాలు ఉన్నాయి. సావుకు పెళ్ళికి ఒకటే మంత్రం అండి అది. ఆ మీటింగ్ ఆ డాన్స్ మీద జరీనా, బాక్సర్ పేరు ఏం పేరు అమ్మాయి, నిఖత్ జరీనా అండ్ దెన్ సమ్ అదర్ ఒలింపిక్ అవార్డ్స్ వచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన మహిళలు కూర్చున్నారు. గా మహిళలు కూర్చున్నటువంటి ఒక డాన్స్ మీద ఇంత చిల్లరగా పొలిటికల్ డైలాగ్స్ చేయొచ్చా చెప్పరి? నేను అందుకే అంటా ఉన్నా, పెళ్లికి సావుకు ఒకటే మంత్రం చదివేటువంటి ఏమంటారు, సన్నాసి అంటారు. అనే డయాస్ వేరే పొలిటికల్ ఇండివిజువల్స్ ఆర్ దేర్. మనందరి వాళ్ళు గర్వపడతాం, మనం కూడా గర్వపడతాం. మన ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మనకు గౌరవించింది. వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటుంటే కేసీఆర్ని తిడుతుంటే నువ్వు వేదిక ఉండదా? నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా? ఈ పేపర్ చూడ్రి, ఈ పేపర్లో వచ్చిన వార్త, విజయోత్సవానికి రెడీ ఏడాదైనా గూడేదని చెప్పని 80 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. సిగ్గులేదు మాట్లాడటానికి. నువ్వు ఒక కిల్లు కట్టలేను రేవంత్ రెడ్డి. 11 నెలలు అయిపోయింది, 12 నెలలు అయిపోయింది, ఒక కిల్లు కట్టలేను. నీ లెక్క ప్రకారంగా 5 లక్షల ఇల్లు ఈ పాటికి కట్టుండాల్సి ఉండే, 80 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. యూ నెవర్ టాక్డ్ అబౌట్ ఇట్. రెండో ముఖ్యమైనటువంటి ఒక 2 విషయాలు మాట్లాడి నేను పోతలుసుకున్నా. తొక్కుకుంటా వచ్చినా అని చెప్పని మాట్లాడి, ఎవరిని దొక్కినావు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, మా పొన్నాల లక్ష్మయ్య గారిని తొక్కినావు, తొక్కే ప్రయత్నం. మా సార్ తొక్కించుకోడు కానీ, తిరగబడతాడు కానీ తొక్కే ప్రయత్నం చేసినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, బట్టి విక్రమార్కని దొక్కినావు.